నంద్యాల పట్టణంలోని 10వ వార్డు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లోని స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా నంద్యాల కూరగాయల మార్కెట్లో మున్సిపల్ కమిషనర్ శేషన్న మార్కెట్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్కు వేల మంది వస్తుంటారని, పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని, మార్కెట్ అందంగా తీర్చిదిద్దుతారని కమిషనర్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వారు కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు మరియు శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది విరివిగా పాల్గొని మార్కెట్ను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, స్వచ్ఛత హీ సేవ ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇందులో భాగంగా ఈ రోజు మేము వ్యాపారస్తులు ప్రజానికం చెయ్యి కలుపుతూ మనమే శుభ్రంగా ఉంచుకుందాం మన ప్రాంతాన్ని అంటూ నినాదం చేస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హీ సేవలో పాల్గొని మార్కెట్ను పరిశుభ్రం చేయడం జరిగింది. అయితే కూరగాయల మార్కెట్ను నేను అభివృద్ధి చేసి చూపిస్తా, మంత్రి ఫరూక్ సహకారంతో చేస్తానని కూరగాయల వ్యాపారస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి దుకాణదారుడికి అలాగే శుభోదయం. ఈరోజు మేము ఒక మంచి ఆలోచనతోటి అనేటువంటి విషయం ప్రస్తావించకుండా మాతో పాటు లైన్ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ధన్యవాదాలు. బయట నుంచి ఊర్లోకి వస్తుంటే కనుక ఎంట్రీ పాయింట్లు ఉంటాయి. కర్నూలు నుంచి వస్తున్నాం, ఎంట్రీ పాయింట్ చెప్తాయి. ఆ ఎంట్రీ పాయింట్లు ఏంటంటే అక్కడ బయట నుంచి ఊర్లోకి వస్తుంటే కనుక ఎంట్రీ పాయింట్లు ఉంటాయి. కర్నూలు నుంచి వస్తున్నాం, ఎంట్రీ పాయింట్ చెప్తాయి. ఆ ఎంట్రీ పాయింట్లు ఏంటంటే అక్కడ చెత్తా చెదారం ఫస్ట్ శుభ్రత, రెండవది డిసిప్లిన్, మూడవది ఇక్కడ సరసమైన రేట్లు, నాలుగవది క్వాలిటీ సరుకులు. ఇవి ఉంటే కనుక ఇక్కడ అంటే ఈ యొక్క మార్కెట్ను సందర్శించేటువంటి మార్కెట్ను సాధారణంగా ఎవరు ఎక్కువ సందర్శిస్తుంటారు? జనరల్గా ఆడవాళ్ళు సందర్శిస్తుంటారు, లేకపోతే సెలవు దినం వస్తే కనుక జెంట్స్ వస్తారు. కానీ ఎక్కువ కొంతమంది లేడీస్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటి సందర్భాలు వస్తారు. అందువల్ల శుభ్రత కోరుకుంటారు, డిసిప్లిన్ కోరుకుంటారు, క్వాలిటీ సరుకులు కోరుకుంటారు, తర్వాత సరసమైనటువంటి రేట్లు కోరుకుంటారు. మన పట్టణంలో 3 లక్షల జనాభా ఉంది. 3 లక్షల జనాభాకు ఏకైక మార్కెట్ ఇదే. బయట ఏమున్నప్పటికీ అన్నీ కూడా చిన్న చిన్నవి. అంత రోజులో ఒక 100-200 మంది కంటే ఎక్కువ మంది వాటిని సందర్శించారు. కానీ వేల మంది సందర్శించే మార్కెట్ ఏది? ఇదే కదా, రైట్. సో దీనివల్ల మున్సిపాలిటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఇచ్చి మీకు లబ్ధి పొందుతూ మీరు లాభం పొందుతూ మున్సిపాలిటీకి ఆదాయం గురించి మాట్లాడతాయి. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన వనరులలో మార్కెట్ ఒకటి ప్రధాన వనరు. ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకుంటూ దాన్ని ఇతరత్ర వాడుతూ ఉంటాయి. దాన్ని కొంచెం అలా పక్కన పెడదాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.